డాక్టర్లు మన చేతిని పట్టుకుని పల్స్ని గమనిస్తారు కదా. మన బాడీలో నిరంతరం గుండె కొట్టుకోవడం వల్ల ఈ పల్స్ జనరేట్ అవుతుంది. ఎలా అయితే మన బాడీకి పల్స్ ఉందో అలాగే మన భూమి నుండి కూడా ప్రతి 26 సెకండ్లకు ఒక పల్స్ జనరేట్ అవుతుందట. కానీ అది మనం గుర్తించేంత కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సైస్మోమీటర్లలో ఈ మిస్టీరియస్ పల్సెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఈ పల్సెస్ ఎక్కువగా అట్లాంటిక్ మహాసముద్రం దగ్గరలో నైజీరియాలోని బైట్ ఆఫ్ బొన్నీ అనే ప్రాంతం నుండి వస్తుందట. అలాగే చలికాలంలో ఆ పల్సెస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. 1960లో మొదటిసారిగా జాక్ ఆలివర్ అనే రీసెర్చర్ ఈ పల్స్ని కనుగొన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భూమి నుండి వచ్చే పల్సెస్ వలన డిటెక్టర్స్ మీద చిన్న బ్లిప్ ఏర్పడుతుంది. బట్ ఇన్ని సంవత్సరాలు అయినా సరే భూమి నుండి వచ్చే ఈ పల్సెస్కి కారణం ఏంటనేది శాస్త్రవేత్తలకు తెలియడం లేదు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకు టైం అనేది ఒకేలా ఉండదు. అంటే పురుగులు, ఈగలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి చిన్న జీవులకు, అలాగే మెటబాలిజం ఫాస్ట్గా ఉండే జీవులకు టైం స్లో మోషన్లో గడుస్తుంది. అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమే వాటికి కొంచెం స్లో మోషన్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం ఒక సెకండ్లో చూసే గ్రహించే ఇన్ఫర్మేషన్ల కంటే ఈ జీవులు మరింత ఎక్కువగా ప్రతి చిన్న కదలికను గమనిస్తాయి. ఉదాహరణకి మనిషి ఒక సెకండ్లో తీసుకునే ఇన్ఫర్మేషన్ కంటే ఈగలు 7 రెట్లు ఎక్కువ విజువల్ అండ్ ఆడియో ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి. అందుకే మనం ఒక ఈగను పట్టుకోవడం చాలా కష్టం. మనం ఈగను పట్టుకోవడానికి చాలా స్పీడ్గా చేతిని విసిరామని అనుకుంటాం, కానీ అది ఈగకు స్లో మోషన్లో కనిపిస్తుంది. మనం ఫాస్ట్గా విసిరిన చెయ్యి వాటికి స్లోగా వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే అవి ఈజీగా తప్పించుకోగలవు. ఈగలనే కాదు, ఉడతలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి చిన్న జీవులకు ప్రపంచం స్లో మోషన్లో కనిపిస్తుంది. అందువలనే ఇవి తమ చుట్టుపక్కల సరౌండింగ్స్ని బాగా గమనిస్తాయి. సో శత్రువుల నుండి వేగంగా తప్పించుకోగలుగుతాయి. చిన్న జీవులకు ఎలా అయితే టైం స్లోగా గడుస్తుందో అలా పెద్ద జీవులలో ఇది రివర్స్లో ఉంటుంది. షార్క్, బ్లూ వేల్, ఏనుగులు, పెద్ద పెద్ద తాబేళ్లు వంటి జీవులకు టైం ఫాస్ట్గా గడుస్తుంది. ఇవి చిన్న చిన్న అంశాలను గుర్తించలేవు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతమైన మౌంట్ ఎవరెస్ట్ మీద, అలాగే ఈ భూమి మీదే లోతైన ప్రాంతమైన ద మరియానా ట్రెంచ్లోనూ ప్లాస్టిక్ వేస్ట్ దొరికింది. అంతలా ప్లాస్టిక్ మన భూమిని పొల్యూట్ చేస్తుంది. ఇది సరే, రీసెంట్గా సైంటిస్టులు మనిషి బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారు. హెల్దీగా ఉన్న 22 మంది బ్లడ్ని టెస్ట్ చేస్తే వారిలో 17 మంది బ్లడ్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ గుర్తించారు. అంటే 77% మంది బ్లడ్లో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయి. ఇవి సుమారుగా 700 నానోమీటర్ల సైజులో ఉన్నాయట. అంటే మన కంటికి కూడా కనిపించినంత చిన్న సైజు అనమాట. వీటిలో 50% వాటర్ బాటిల్స్లో యూజ్ చేసే పీఈటీ ప్లాస్టిక్, 36% ఫుడ్ ప్యాకేజింగ్ బ్యాగ్స్లో యూజ్ చేసే పాలిస్టైరీన్, 23% గ్రాసరీ అండ్ గార్బేజ్ బ్యాగ్స్లో యూజ్ చేసే పాలిథిలిన్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇవి మన బ్లడ్లోకి ఎలా వెళ్తున్నాయనే డౌట్ రావచ్చు. మనం వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫుడ్ని క్యారీ చేసే ప్లాస్టిక్ బ్యాగ్స్తో పాటుగా మనం యూజ్ చేసే పర్సనల్ కేర్, కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా ఇవి మన బాడీలోకి చేరుతున్నాయి. ఇవి మన బ్లడ్ ద్వారా ప్రయాణించి చివరికి ఏదో ఒక బాడీ పార్ట్లో చేరిపోతాయి. ఇది ఫ్యూచర్లో క్యాన్సర్ వంటి ఎన్నో డిసీజెస్కి కారణం కావచ్చు. జస్ట్ ఈ స్టడీలో 22 మందిని టెస్ట్ చేస్తేనే 17 మందిలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉండొచ్చో అర్థం చేసుకోండి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మంచిది. మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశాలకు వెళ్తే, అది ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదా హోటల్స్, ఇలా మనకు తెలియని పరిసరాల్లో పడుకున్నప్పుడు మన పూర్తి బ్రెయిన్ రెస్ట్ తీసుకోదు. మన మెదడులో సగభాగం మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది. మిగిలిన సగభాగం మనకు ఏ ఆపద వస్తుందోనని సర్వైవల్ మోడ్లో మేల్కొని ఉంటుందని బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో తెలిసింది. దీనిని ద ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని అంటారు. కంగారు పడకండి, ఇది ఆ ఫస్ట్ నైట్ కాదు. ఇలా కొత్త ప్లేస్లో పడుకున్నప్పుడు మన రైట్ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంటే మన లెఫ్ట్ బ్రెయిన్ మాత్రం అలర్ట్గా ఉంటుంది. అందుకే చాలామందికి కొత్త ప్రాంతాల్లో త్వరగా నిద్ర పట్టకపోవడం, ఒకవేళ నిద్ర పట్టినా నెక్స్ట్ డే నిద్ర సరిపోనట్టు అనిపిస్తుంది. అయితే సముద్రాలలో ఉండే కొన్ని జీవులు, అలాగే కొన్ని పక్షులు నిద్రపోతున్నప్పుడు వాటిలో సగం బ్రెయిన్ మాత్రమే స్లీప్ మోడ్లో ఉంటే మిగిలిన హాఫ్ బ్రెయిన్ మెలకువగా ఉంటుంది. ఎలాన్ మస్క్ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తే దానికి పేటెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి డెవలప్ చేశారు కాబట్టి ఆ టెక్నాలజీని కొంతకాలం పాటు ఎవరు యూజ్ చేయడానికి వీలుండదు. ఒకవేళ ఎవరైనా ఆ టెక్నాలజీని యూజ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఎలాన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీ అలా కాదు. ఆ కంపెనీ పేరు మీద ఉన్న అన్ని పేటెంట్లను ఎవరైనా, ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చని 2014లోనే టెస్లా వెబ్సైట్లో అఫీషియల్గా మెన్షన్ చేశారు. మరి ఇలా ఎందుకు చేశారంటే, ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి టెస్లా డెవలప్ చేసిన టెక్నాలజీ పర్యావరణానికి హెల్ప్ అయ్యేది. అలాగే ప్రపంచానికి ఉపయోగపడే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ఆపకూడదనే ఉద్దేశంతో టెస్లా పేటెంట్లను ఓపెన్ సోర్స్లో ఉంచారు. అంటే ఇప్పుడు టెస్లాకి పోటీగా ఉండే కంపెనీలు కూడా వాటిని కాపీ చేసి ఫ్రీగా వాడుకోవచ్చు.
అయితే ఇప్పటికే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల సెక్టార్లలో టెస్లా కంపెనీ ఒక రెవల్యూషన్ తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టార్ చాలా వేగంగా పెరుగుతుంది. ఈ ఈవీ సెక్టార్లో టెస్లా చాలా ఇంపార్టెంట్ నేమ్. ఇండియాలో చాలా మంది ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్తో టెస్లా కార్లను కొనాలనుకుంటున్నారు, కానీ ఇండియాలో టెస్లా కార్స్ లభించడం లేదు. అలాగని మనం టెస్లా కంపెనీతో కలిసి జర్నీ చేయలేమని కాదు. మనం టెస్లా కస్టమర్స్ అవ్వలేకపోవచ్చు, బట్ ఇన్వెస్టర్స్ అవ్వగలం. ఎస్, మన ఇండియా నుండి కూడా టెస్లా షేర్లను కొనవచ్చు. టెస్లా లేదా మరి ఏదైనా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫ్రాక్షనల్ షేర్స్. అంటే ఇండియాలో అయితే ఒక షేర్ని ఫుల్గా కొనాలి, కానీ యూఎస్ మార్కెట్లో అయితే ఒక షేర్లో కొంత పార్ట్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్, రూపీ వాల్యూ. 2011లో 44 రూపాయలుగా ఉన్న డాలర్ వాల్యూ 2022లో 82 రూపాయలకు చేరుకుంది. సో డాలర్ వాల్యూ పెరగడం కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. అయితే యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందేమో అని డౌట్ రావచ్చు. కానీ ఐఎన్డి మనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే నో కమిషన్, నో బ్రోకరేజ్, నో అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ అండ్ నో పేపర్ వర్క్. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీలో సైన్ అప్ అయ్యి ఫస్ట్ టైం ఫండ్స్ కనుక యాడ్ చేస్తే 1000 రూపీస్ విలువైన టెస్లా షేర్లో ఫ్రాక్షనల్ పార్ట్ని ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ఐఎన్డి మనీ ద్వారా ఎస్ఐపి మోడ్లో కూడా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ మినిమం 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకునేలా సెట్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీ యాప్ డౌన్లోడ్ చేసుకుని యూఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అయితే పూర్తిగా వీటి గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సాధారణంగా గొడుగుకి వర్షం మీద పడకుండా ఆపడానికి పైన కెనోపీ అనే ఒక క్లాత్ లాంటిది ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు ఎయిర్ అంబ్రెల్లా. దీనికి పైన ఎటువంటి కవర్ ఉండదు, కానీ దీనిని ఉపయోగిస్తే వర్షంలో తడవకుండా ఉంటాం. అది ఎలా అంటే ఇది ఎయిర్తో పనిచేస్తుంది. దీని నుండి ఎయిర్ చాలా వేగంగా బయటకు వస్తుంది. అలా వచ్చిన ఎయిర్ వర్షం నీరు మన మీద పడకుండా ఆ డ్రాప్స్ని పక్కకు తోస్తుంది. అది ఎలా పనిచేస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చు. దీనిలో ఉండే ఫ్యాన్ బ్యాటరీతో వర్క్ అవుతుంది. దీనిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే అరగంట వరకు పనిచేస్తుంది. ఈ గొడుగు కింద 1 లేదా 2 వరకు తడవకుండా ఉండొచ్చు. ఒకవేళ వర్షం లైట్గా వస్తుంటే ఇది మరింత ఎక్కువ దూరం తడవకుండా కవర్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో మనం సోషల్ డిస్టెన్స్ అనే పదం ఎక్కువగా వింటున్నాం కదా. అయితే కొన్ని చెట్లు కూడా ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తాయి. మనం గమనిస్తే కొన్ని చెట్లు పక్కపక్కనే ఉంటాయి, కానీ వాటి కొమ్మలు, ఆకులు ఒకదానితో మరొకటి టచ్ అవ్వవు. కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఒక మ్యాప్ లాగా ఉంటుంది. దీనినే క్రౌన్ షైనెస్ అంటారు. ఇది కూడా కొన్ని చెట్ల జాతుల్లో మాత్రమే ఇలా ఏర్పడుతుంది. నార్మల్గా కొమ్మలు పెరిగిపోయి ఒక చెట్టు కొమ్మ మరొక చెట్టులోకి వెళ్ళిపోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చి ఎలా ఆగిపోతున్నాయి అనేది ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కావడం లేదు. చెట్లు వాటికి ఉండే ఫోటో రిసెప్టర్స్ ద్వారా ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిబుల్ లైట్ని సెన్స్ చేయగలవు. అంటే ఒక లైట్ ఎక్కడి నుండి వస్తుంది అనేది గుర్తించగలవట. డైరెక్ట్గా సన్ నుండి వస్తుందా లేదా పక్కనే ఉన్న వేరే చెట్టు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుందా అని. అలా లైట్ అనేది దగ్గరలో ఉన్న ఆకుల మీద పడి బౌన్స్ అయ్యి వస్తే దగ్గరలో మరొక చెట్టు ఉందని గుర్తించి అటువైపు పెరగకుండా గ్రోత్ ఆగిపోతుందట. మరొక థియరీ ఏం చెప్తుందంటే పక్క పక్కనే ఉన్న చెట్లు వేగంగా గాలులు వేసినప్పుడు ఒకదానితో ఒకటి రాసుకుని ఆ చిన్న చిన్న కొమ్మలు విరిగిపోవడం వల్ల ఆ గ్యాప్ ఉండవచ్చని చెప్తుంది. దీనిని రెసిప్రోకల్ ప్రూనింగ్ అని అంటారు. సరైన రీజన్ ఏంటో తెలియదు, కానీ ఇలా చెట్ల మధ్య కొంత గ్యాప్ ఉండడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. అదేంటంటే చెట్ల ఆకులను తినే పురుగులు కానీ లేదా చీడలు, వ్యాధులు వంటివి ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు పాకకుండా ఉంటాయి. అంతేకాదు ఈ గ్యాప్ ద్వారా అడవులలో క్రింద ఉండే చిన్న చిన్న మొక్కలకు కూడా సన్లైట్ అందుతుంది. ఏది ఏమైనా ఎంత పర్ఫెక్ట్గా చెట్ల మధ్య గ్యాప్ ఉండడం, అది కూడా కొన్ని చెట్ల జాతుల మధ్య ఇలా జరగడం అనేది మిస్టరీగానే ఉంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఏదో ఒక నేరం జరుగుతుంది. నేరస్తులను జైల్లో ఉంచుతారు, కానీ నెదర్లాండ్స్లో మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఇక్కడ క్రైమ్ రేట్ ఎంత తక్కువగా ఉంటుందంటే 2013లో ఇక్కడ జైల్స్లో ఉంచడానికి క్రిమినల్స్ ఎవరు లేక 19 జైల్స్ని క్లోజ్ చేసేశారు. 2018 నాటికైతే క్రిమినల్సే లేరట. అయితే ఇలా జైలును క్లోజ్ చేయడం వల్ల దాదాపు 2000 మందికి ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇంతమంది జాబ్స్ పోవడం ఇష్టం లేక నెదర్లాండ్స్లో ఉన్న జైల్స్ని వేరే దేశాలకు రెంట్కి ఇస్తున్నారు. ఇలా నార్వే లాంటి వేరే దేశాల నుండి కొన్ని వందల మంది నేరస్తులను నెదర్లాండ్స్కి ఇంపోర్ట్ చేసుకుని ఆ దేశంలోని జైల్స్లో ఉంచుతున్నారు. క్రైమ్ రేట్ తక్కువగా ఉండడం వల్ల సేఫెస్ట్ కంట్రీస్లో నెదర్లాండ్స్ కూడా ఒకటిగా ఉంది. ఎప్పటికైనా మన దేశం కూడా అలా అవ్వాలని కోరుకుందాం. సాధారణంగా బ్రతికి ఉన్న మనుషులకు పాస్పోర్ట్ ఉంటుంది, కానీ 3000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మమ్మీకి కూడా పాస్పోర్ట్ ఉంది. 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ని పాలించిన వాళ్ళలో మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్లో 2వ రామ్సెస్ అనబడే ఫారో ఒకరు. ఇతను చనిపోయిన తర్వాత ఇతని బాడీకి మమ్మిఫికేషన్ చేశారు. దానివలన ఇప్పటికీ అతని బాడీ పాడవకుండా బాగానే ఉంది. అయితే 1974 నాటికి ఆ మమ్మీకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కలగడం వల్ల ఆ మమ్మీ క్షీణించడం మొదలుపెట్టింది. దాంతో ఆ మమ్మీకి మరింత పాడవకుండా ఉండడానికి ట్రీట్మెంట్ అవసరమైంది. కానీ ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నారు.
సో ఈ మమ్మీని ఈజిప్ట్ నుండి ఫ్రాన్స్కి విమానంలో తరలించాలనుకున్నారు. అయితే ఈజిప్ట్ రూల్స్ ప్రకారం ఒక మనిషి బ్రతికున్నా చనిపోయినా సరే దేశాన్ని వదిలి వెళ్లాలంటే తప్పకుండా పాస్పోర్ట్ ఉండాలి. సో ఆ రూల్ ప్రకారం 3000 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన ఈ మమ్మీకి 1974లో ఒక పాస్పోర్ట్ని కూడా ఇష్యూ చేశారు. మమ్మీకి పాస్పోర్ట్ ఇవ్వడం వెనకాల మరొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే యూరోపియన్ కంట్రీస్లోని మ్యూజియంస్లో ఈజిప్ట్కి సంబంధించిన ఎన్నో కళాఖండాలున్నాయి. కానీ వాటిని తిరిగివ్వమని అడిగితే యూరోపియన్ వాళ్ళు ఇవ్వడం లేదు. సో ఇలా పాస్పోర్ట్ ఇస్తే లీగల్గా కూడా ప్రొటెక్షన్ ఉంటుందని ఈ పాస్పోర్ట్ని ఇష్యూ చేశారు. సో ఆ విధంగా ప్రపంచంలోనే పాస్పోర్ట్ ఉన్న మొట్టమొదటి మమ్మీ ఇదే. ఒకవేళ ఈ మమ్మీల గురించి కానీ ఈ మమ్మీలను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో మమ్మీఫికేషన్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. చివరగా ఐఎన్డి మనీ యాప్ సేఫ్ అండ్ 60 లక్షల మందికి పైగా ఇండియన్స్ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫండ్స్ని యాడ్ చేసి ఫ్రీగా టెస్లా షేర్లో ఫ్రాక్షనల్ పార్ట్ని పొందండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.